నిత్య వెళ్ళేవాడు బండపుత్రుడు అంత బండోళ్ళం కదా బండోళ్ళం కదా అన్నారు బండ సైన్యం. ఇదంతా ఎలా చేస్తున్నారో చూస్తుంటుంది. వాడి నిత్యతో వాడు కొట్టుకుంటూ ఉంటాడు, మళ్ళీ కలుస్తూ ఉంటారు. ఈ 16 చతుర్యంతో పుట్టినటువంటి వారు మాస్టర్ గారి యొక్క ప్రేయర్ కానీ డీప్ అనే ప్రేయర్ కానీ చేయడం మొదలుపెడితే 16 నిత్యులు వాడిని ఎలాగ పనిచేయడం అని అమ్మ కొమ్మడి పోయిందండి ఏమిటైపోతుంది. మీట్ సెంటర్స్ మనందరికీ సెంటర్ మాస్టర్ సివి గారు ఆ సెంటర్లోకి మనం మీట్ అవుతాం కాబట్టి ఆ సెంటర్లో ఉండేటటువంటి అనే సెంటర్స్ అన్ని కూడా మనం మీట్ అవుతాం. ఎవరిలోనైనా ఉండవచ్చు, ఒకే చోట అది నచ్చినటువంటి వాళ్ళు కలుస్తూ ఉంటాం, ఒక చోట కలుస్తూ ఉంటాం. ఆ ఊళ్ళో వాళ్ళు ఉండొచ్చు, ఈ ఊళ్ళో ఉండొచ్చు. ఫిజికల్గా డిస్టెన్స్లో సంబంధం లేదు సార్. ఆశ్రమం అనేటటువంటి ఎక్వైరీ ఏజ్లో ఫిజికల్ ప్లేన్లో ఉండవు. ఆశ్రయం నాకు నేనేం పిలుస్తానంటే దత్తాశ్రయము అనే పెద్ద పిలుస్తాను. ఆశ్రయం ఇచ్చాను. ఇన్ఫాక్ట్ ఆశ్రమం ఎక్కడ కొట్టుకోవాలి? మైండ్లో కొట్టుకోవాలి, ఇతర ప్లేన్లో కొట్టుకోవాలి. ఎంత దూరంలో ఉన్నా ఒకటే ఉండడానికి కావాల్సినటువంటిది మాస్టర్ ప్లేన్ చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఒకటో ఆశ్రమంలో ఉంటారు. ఇలా నిత్యం దానికి సంబంధించినటువంటి నిత్యులకు నిత్యాపరాక్రమోటోప నిరీక్షణ సముద్రం అనే దానికి డిగ్రీ ప్రేయర్కి అది సంబంధం ఉంది. మాస్టర్ గారు షోడశి అనేటువంటి విద్యనే మళ్ళీ ఇంకొక రకమైన ఇంగ్లీష్లో ఇచ్చారు. దీని గురించి నిశ్చితులైన మీకు అన్ని ఎలాగా తెలుసు నిశ్చిత పేర్లు కారణేశ్వర భగవాన్ మీకు అన్ని తెలుసు కాబట్టి ఇది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ పుస్తకం చూసినా నుంచి ఉంటాయి. అయినా ఈ ఒక్కొక్కటి వచ్చినప్పుడు మళ్ళీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఈరోజు ఏం చెప్పారంటే లాస్ట్గా మీట్ సెంటర్స్ ప్రతివాడి హృదయం మన అందరూ అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటుంది. శిరస్సు నందు సహస్రాలను నా అయ్యవారితో కలిసి అమ్మ ఉంటుంది. అక్కడి నుంచి సుధా సరాభివర్షం సుధా బ్లెస్ చేస్తూ వస్తుంటుంది. చూస్తాం తర్వాత సుధా అలాగ వస్తుంది ప్రతివారి హృదయం. దాన్నే ప్రాణ కింద చెప్తారు. వాళ్ళు చూసినప్పుడు మెస్గా ప్లేట్ చేసినటువంటి వాడు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చూస్తే ఎక్కడ చూసినా వాళ్ళు తలుచుకున్నా ఇక్కడి నుంచి హృదయం మంత్రాలు బ్రహ్మ. స్వామీజీ వచ్చారు, భద్రం గారు కొంచెం స్వామీజీ హైదరాబాద్ ఓ పొంగిపోయారు. ఏమిటండి ఆయనకి మనకు ఉండేటువంటి సంబంధం ఒక ప్రేమకు సంబంధించిన సంబంధం, మనసునకు ఇంకేం దానికి సంబంధించింది కాదు, అమ్మవారికి సంబంధించిన సంబంధం. మీట్ సెంటర్స్ సెంటర్ అంటే హృదయం ఒక్కొక్కరు హృదయం అడిగేందు ఒక్కొక్కరిని కలపగలిగే ప్రయత్నం పాపం సివి గారు చేస్తుంటారు. అటువంటి ప్రయత్నం రేపటి వరకు చేద్దాం దాకా రేపు పొద్దున్న పూజ అయిన వెంటనే లలిత సహస్రనామ ఏకాహం స్టార్ట్ చేస్తారు. ఎవరెవరైనా ఎస్ఎంఎస్ ఉంటే పంపించుకుని అబ్బాయిలు రమ్మని చెప్పండి. మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి 24 hours లలిత సహస్రనామం చేస్తాం. టు మీట్ సెంటర్స్ మధ్యలో మేము హోమాలు చేసుకుంటూ ఉంటాం. మతం అండి ఎన్సెన్స్ కూడా మేము స్వామిజీ వెళ్ళిపోయాం. మేము హోమాలు కూడా చేసుకుంటూ ఉంటాం. అమ్మవారి ఆట ఇదే, అమ్మ లీల రేపు అమ్మని దర్శించి చేసుకుందాం. మాస్టర్ గారు యొక్క అంశం కుంభంశ కాబట్టి అధిష్ఠువారి అంశ కాబట్టి లోపాముద్రాదేవి యొక్క అనుగ్రహంతో మనం బతుకుతున్నాం. లోపాముద్రాదేవి చేసినటువంటి ఉపాసన కయేరి మసలు మనం దర్శించాలంటే కయేరి మసలు వాటి మోడర్న్ లాంగ్వేజ్లోనే డీప్ యాక్సెస్. ఇది షోడశి విద్యకు సంబంధించినటువంటి సూక్ష్మముగా చెప్పుకోవాలంటే ఒక జన్మంతా చెప్పుకోవచ్చు. షోడశి అంత పరమమైనటువంటి మన విద్య చంద్ర విద్య. అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. సృష్టి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీమహేష బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.